వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. జగనన్నకి షాకుల మీద షాకులు తగులుతున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎన్నికల ఓటమి తర్వాత కూడా మాజీ ముఖ్యమంత్రి అయిపోయారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ విషయం మనందరికీ తెలిసిందే. అయితే వరుసగా దెబ్బల మీద దెబ్బలు తగులుతున్నాయని చెప్పుకోవచ్చు. ఎన్నికలకు ముందు ఇద్దరు ఎమ్మెల్సీలు పార్టీ మారి, అంటే ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా ఒక్కొక్కరుగా పార్టీ మారి టీడీపీలో అయితే చేరిపోతున్నారు. ఎన్నికల తర్వాత కూడా మండలిలో వైసీపీకి బలం ఉందనేసి జగన్ రంకెలేసుకుంటున్నటువంటి వ్యక్తి ఇప్పుడు వైసీపీకి చెందినటువంటి పలువురు ఎమ్మెల్సీలు కూడా టీడీపీలో చేరేందుకు ఏర్పాట్లు అయితే సిద్ధం చేసుకుంటున్న విషయం ఇప్పుడు కొంత జగనన్నకు గట్టి షాక్ ఇస్తుందని కూడా చెప్పుకోవచ్చు. అయితే గట్టిగా ఆ రకంగా ప్రచారాలు కూడా సాగుతున్నాయి. రాయలసీమ జిల్లాలో స్థానిక సంస్థల నుంచి కూడా గెలిచినటువంటి ఒక ఎమ్మెల్సీ టీడీపీ గూటికి కూడా చేరేందుకు ఏర్పాట్లు చేసుకున్నట్టుగా ప్రచారం అయితే చాలా జోరుగానే సాగుతూ ఉంది. ఇప్పుడు వైసీపీకి చెందినటువంటి ఒక మైనారిటీ మహిళా ఎమ్మెల్సీ కూడా టీడీపీలో చేరేందుకు జోరుగా ప్రచారం, అంటే చేరుతున్నట్టుగా కూడా జోరుగా అయితే ప్రచారం సాగుతూ ఉంది. ఈ ఎమ్మెల్సీ ఎవరో కాదు, రాయచోటికి చెందినటువంటి జకియా ఖానం. అంటే జకియా శాసనసభ, అంటే శాసన మండలిలో కూడా డిప్యూటీ చైర్పర్సన్గా కూడా ఆమె కొనసాగుతున్నారు. అయితే జగన్కు అత్యంత బెస్ట్ ఫ్రెండ్ అయినటువంటి రాయచోటి మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి పట్టుబడి మరి జకియాకు ఎమ్మెల్సీ పదవి ఇప్పించారు. రాయచోటిలో మైనార్టీలు ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో తన గెలుపు కోసం శ్రీకాంత్ రెడ్డి మైనార్టీ మహిళకు ఎమ్మెల్సీ ఇప్పించుకున్నటువంటి ఆయన ఓటమి ఆగలేదు. ఆమెకు సీట్ ఇప్పించినా కానీ, మైనార్టీ ఎక్కువగా ఉన్నా కానీ ఆయన ఓటమి అయితే ఆగలేదు. కాబట్టి జకియా ఈ రకంగా ఉంది. అయితే విజయవాడలో మైనార్టీ శాఖ మంత్రిని కలిసి ఆమె సన్మానించారు కూడా టీడీపీకి సంబంధించి. అయితే ఇటువంటి క్రమంలోనే ఆమె వైసీపీని వీడే అంశం పైన కూడా చర్చ జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. ఈ విషయం బయటకు రాకపోవడంతో పాటుగా గట్టిగా ప్రచారాలు అయితే సాగుతున్నా కూడా జకియా ఎక్కడా స్పందించలేదు. ఇది శ్రీకాంత్ రెడ్డికి పెద్ద షాక్ అని కూడా చెప్పుకోవాలి. ఎందుకంటే జకియా మాత్రమే కాదు, ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందినటువంటి ఎమ్మెల్సీలతో పాటు కోస్తా జిల్లాలకు చెందినటువంటి మరో ఇద్దరు వైసీపీ ఎమ్మెల్సీలు సైతం టీడీపీలోకి వెళ్ళే ఆలోచనలో ఉన్నట్టుగా కూడా ప్రచారం అయితే చాలా జోరుగానే సాగుతుంది. ఏది ఏమైనా కానీ ఎమ్మెల్సీలకు అడ్డు పెట్టుకునేటువంటి మండలిలో కూడా కూటమి ప్రభుత్వం దూకుడుకు బ్రేకులు వేయాలని చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో జగనన్నకు, అవన్నీ కూడా ఇప్పుడు ఆ రకంగా కనిపించేటట్లేదు. ఎమ్మెల్సీలను అడ్డు పెట్టుకొని టీడీపీ కూటమిని దెబ్బ కొట్టాలని చూస్తున్నటువంటి జగనన్నకు ఇప్పుడు ఈ ఎమ్మెల్సీలు ఎవరైతే పార్టీలు మారుతున్నారో దీంతో జగనన్నకు షాకుల మీద షాకులు రాబోతున్నాయి. ఇక రఘురామకృష్ణరాజు గారు కూడా ఆయన మీద కేసు వేయడం, ఆయన్ని అంటే జగనన్న అధికారంలో ఉన్నప్పుడు ఆయన్ని అరెస్ట్ చేయడం, ఆయన కొట్టడం, ఆ తర్వాత ఆయన కోర్టులో కేసు కూడా వేయడం. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఆ కేసులు తనపైన ఆ రోజు హత్యాయత్నం ప్రయత్నం చేశారనేసి వీళ్ళందరి మీద కూడా కేసులు పెట్టడం, ఇవన్నీ కూడా జగనన్నకు ఒక్కొక్కటిగా కూడా తలనొప్పులు తయారవుతున్నాయని చెప్పుకోవచ్చు. ఏదేమైనా జగనన్న పరిస్థితి రాబోయే రోజుల్లో ఏ విధంగా ఉంటుంది, ఆ పార్టీకి చెందినటువంటి నేతలు ఎంతోమంది చాలా అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేశారు ప్రస్తుత కూటమి ప్రభుత్వం పైన, నేతల పైన కూడా. దీనికి సంబంధించి జగనన్న భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా చాలామంది వైసీపీ కార్యకర్తలు కావచ్చు, నేతలు కావచ్చు, అందరూ కూడా ఆందోళన చెందుతున్నారు. కార్యకర్తలు, నేతలు కూడా ఆందోళన చేస్తున్నారు. జగనన్న కోసమే కాదు, వాళ్ళు చేసినటువంటి ఏవైనా తప్పులు చేసిన ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ 100% భయపడుతున్నారని కూడా చెప్పుకోవచ్చు. కాబట్టి ఏదేమైనా జగనన్నకు రాబోయే రోజుల్లో ఎటువంటి పరిస్థితులు దాన్ని ఎదుర్కోబోతున్నారా లేదా అధిగమిస్తారనేది కూడా చూడాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీరు కనుక జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు అయితే తప్పనిసరిగా ఆయనకి సంబంధించి మరిన్ని అప్డేట్స్ని మీ ముందుకు తీసుకొస్తుంది మా తెలుగు ఫోకస్ టీవీ ఛానల్. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి.